నమస్తే, నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్‌ని నాకందిస్తూ, మీ ప్రేమని నాకందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని, అలాగే మీ సపోర్ట్‌ని నాకందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ న్యూమరాలజిస్ట్ లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి స్రవంతి గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే అక్క. నమస్తే పద్మిని. అక్క, మేనిఫెస్టేషన్స్ కి సంబంధించి రకరకాల టెక్నిక్స్ ఆల్రెడీ చెప్పి ఉన్నారు. మేనిఫెస్టేషన్స్ ఎలా చేసుకోవాలో చాలా వివరంగా చెప్పి ఉన్నారు. ఇంకేమైనా టెక్నిక్స్ ఉన్నాయక్క? తప్పకుండా చెప్తాను పద్మిని. అయితే ఈ మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ లో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి చెప్పినప్పుడు నాకు చాలా బాగా నచ్చేది ఏంటి అని అంటే, మెయిన్ 1176 పిల్లో టెక్నిక్ ఒకటి చాలా బాగా పనిచేస్తుంది. ఏ టెక్నిక్ అయినా కూడా మన బ్రెయిన్ని అనుసంధానం చేయడంలో పనిచేస్తుంది అనమాట. వాళ్ళ ఫ్రీక్వెన్సీని ఆ ఫ్రీక్వెన్సీని టచ్ అవుతే చాలా పని అయిపోతుంది అనమాట. అంతే కదా, ఇప్పుడు మనం ఛానల్ ఏదైనా నెంబర్ ప్రెస్ చేసినప్పుడు ఆ ఫ్రీక్వెన్సీని టచ్ చేయడం వల్లే కదా ప్రొజెక్ట్ అవుతుంది మనకి. సో అట్లా మనం దాన్ని ఫీచర్ చేయగలగాలన్నమాట. ఆ ఫీచర్ చేయాలి అంటే ఇలాంటి మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ని మనం యూస్ చేసుకోవాలి. ఎప్పుడు చాలా ఆదుర్దాగా ఉంటుంది, పని అవుతుందా అవ్వదా అనే భయం ఉంటుంది, యాంగ్జైటీ ఉంటుంది. అలాగే ఏ పనైనా కూడా మధ్యలో ఆగిపోతూ ఉంటుంది. ఒక్కొక్కసారి ఈ పని చేద్దామని చెప్పి ముందుకు వెళ్తాం, ఆహా వద్దు వద్దు ఇంకోటి చేద్దాం అనిపిస్తుంటుంది. ఇలాంటి కన్ఫ్యూజన్ స్టేట్స్ ఉంటే కనుక ఈ టెక్నిక్ చాలా బాగా పనిచేస్తుంది. ఏ పనైనా సాధించగలిగేంత కెపాసిటీ కూడా ఈ టెక్నిక్ మనకి ఇస్తుంది. ఏ పనైనా అంటే మనం ఎప్పుడు చెప్తాం, ధర్మబద్ధమైన పనే మనం చేయగలుగుతాం అనమాట. యూనివర్స్ ఎప్పుడు కూడా ధర్మబద్ధమైన పనులకి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తుంది, అవి అవ్వడానికి చేస్తుంది. ఒకవేళ మీరు ఏదైనా దీన్ని చెడుకు ఉపయోగించుకోవాలి అంటే దాని పర్యవసానాలు కూడా అనుభవించవలసి వస్తుంది అనేది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. అవునా కదా? ఇప్పుడు మనం దేవుడికి ఏదైనా దండం పెట్టుకున్నాము, ఎందుకు అవుతుంది ఆ పని అంటే యూనివర్స్ వల్ల అవుతుంది. రే భగవంతుడికి ఇంత చేస్తానండి, అది కళ్ళారా నేను చూడాలి వీళ్ళు చేస్తూ ఉంటే అని చెప్పి మనకు ఆ పని అవ్వడానికి ఛాన్స్ ఇస్తుంది అనమాట. కోరిక కోరుకున్నప్పుడు కూడా తనే సాక్షిభూతం కూడా, అంతే కదా. అందుకే మొక్కులు తీర్చేయాలి అని అంటాం. భగవంతుడు ఏమి నా మొక్కు తీర్చలేదని కాదు, ప్రకృతి ఊరుకోదు. అది నువ్వు చేస్తా అన్నో చేయలేదు అని చెప్పి ప్రకృతి ఊరుకోదు. కాబట్టి ఈ మేనిఫెస్టేషన్ టెక్నిక్ ఇవాళ మనం చెప్పేది ఏంటి అంటే చాలా విశేషంగా 3 ఫింగర్ మేనిఫెస్టేషన్ టెక్నిక్. 3 ఫింగర్స్ తో మనం మేనిఫెస్టేషన్ టెక్నిక్ చేస్తామన్నమాట. ఇందులో మనకు కావాల్సింది మన బొటన వేలు, చూపుడు వేలు, అలాగే మధ్య వేలు. ఓకే, ఈ 3 ఫింగర్స్ మనకి చాలా వర్క్ చేస్తాయి అన్నమాట. నీకు తెలుసు కదా, ప్రెషర్ పాయింట్స్ ఉంటాయి ప్రతి మన బాడీలో. ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రెషర్ పాయింట్ ఉంటుంది అని చెప్పి నీకు చెప్పాను కదా. ప్రెషర్ పాయింట్స్ ని మనం కనుక టచ్ చేస్తే అక్కడ పెయిన్ తగ్గిపోవడం అవన్నీ వింటూనే ఉంటాం మనం, ఆక్యుప్రెషర్ అని. అయితే ఆ ప్రెషర్ పాయింట్స్ ఈ 3 ఫింగర్స్ లో ఉన్నాయన్నమాట. మన బ్రెయిన్ స్టేట్ ఎప్పుడు కూడా 3 స్టేట్స్ కిందకి విభజించుకోవాలి. ఒకటి ఆల్ఫా స్టేట్, ఒకటేమో థీటా స్టేజ్, ఒకటేమో డెల్టా స్టేజ్. అయితే ఆల్ఫా స్టేజ్లో ఉన్న బ్రెయిన్ని చాలా తొందరగా మనము ప్రోగ్రామ్ చేయగలుగుతాం అన్నమాట. అది ఎలా ప్రోగ్రామ్ చేయగలుగుతాము అని అంటే 3 ఫింగర్స్తో ప్రోగ్రామ్ చేయగలుగుతాం. ఇది నేను తీసుకొచ్చి ఇలా ఈ 2 పాయింట్స్ ఉన్నాయి కదా, ఈ థంబ్ దగ్గరికి తీసుకొచ్చి ఈ 2 పాయింట్స్ని నొక్కుతున్నా, ప్రెషర్ చేస్తున్నట్టు. ఈ 2 ఇలా వదిలేయాలి. ఓకే, చూపిస్తే మనకి డాన్స్ ముద్రల్లో నేర్పిస్తారు చూడు, ఫస్ట్ ఇలా పెట్టమంటారు. చూడు, ఫస్ట్ ఇట్లా పెట్టి ఇలా పెట్టంగానే యాక్టివ్ అయిపోతాం మనం చాలా. ఫస్ట్ స్టెప్ నమస్కారమే దీంతో కదా, అంటే బ్రెయిన్ యాక్టివ్ చేస్తుంది అనమాట. కాబట్టి ఇవాళ నేను చదువుతూ ఉంటే, టెక్నిక్ గురించి చదువుతుంటే అదే గుర్తుకొచ్చింది. అయితే ఈ 2 ఇలా ప్రెస్ చేసి కామ్ డౌన్ యువర్ మైండ్ అనమాట. మీరు కింద పాదాల నుంచి కూడా కామ్నెస్లోకి వెళ్ళిపోయి మీకు ఏం కావాలనుకుంటున్నారు, మీరు తొందరగా డబ్బు సంపాదించాలనుకుంటున్నారు కాబట్టి రేపటికి ₹1,00,00,000 రావాలి అని అంటే నైట్ అంతా కూర్చొని కూడా లెక్క పెట్టలేము. మనం లెక్క పెట్టేంత టైం ఉండాలి, మనకి లెక్క పెట్టేంత ఓపిక ఉండాలి, ఇదంతా ఉండాలి. అవునా కదా? ఉన్నా కూడా ₹1,00,00,000 రావు. ఇప్పుడు ఒక్క విషయం చెప్తాను, నాకు ఇవ్వాలి అనిపించింది.
ఒక కార్పెంటర్ వర్క్ చేపిస్తున్నావు అనుకో 3 bedroom వర్క్, సామాన్ అంతా కొనుక్కొచ్చేస్తావు, మనుషులు ఉన్నారు, అంతా ఉంది, 10 రోజుల్లో కంప్లీట్ చేయగలుగుతావా నువ్వు? No. అన్లెస్ అండ్ అంటిల్ పని చేసే వాళ్ళని ఒక 20 మందిని తీసుకొని వస్తే ఆ రోజుకొకళ్ళు ఒక్కొక్క పని చేస్తూ ఉంటే ఒక 20 days లో చేయగలుగుతావేమో. Yeah. అవునా కదా? True. 2-3 days లో అయితే ఎంతమంది పని వాళ్ళని పెట్టినా కంప్లీట్ చేయలేవు. అవును. అవునా? ఒకవేళ అలా చేయాల్సి వచ్చినా నువ్వు చాలా ఎక్కువ పే చేయాల్సి వస్తుంది. అంటే 1 లక్ష రూపాయలు అయ్యే కూలి నువ్వు కనీసం ఒక 4-5 లక్షలు ఎక్కువ పే చేయాల్సి వస్తుంది. ఏ పనైనా కూడా నువ్వు ఎక్కువగా సాధించాలి అనుకుంటే కనుక నువ్వు ఎక్కువ కష్టపడాలి. లేదు ఆ కష్టం ఎక్కువగా ఇన్వెస్ట్ చేయగలగాలి. సో అంతెందుకు మనకు ఎంత ఇవ్వాలనుకుంటున్నాడు భగవంతుడు, ఇంకా కొంచెం ఎక్కువ నాయన, నేను 80% రాశాను ఆయన, 10% 90% వేస్తే ఇంకా బాగుంటుంది కదా అన్నట్టుగా ఉండాలి మన భావన ఎప్పుడు కూడా. అవునా కాదా? సో సో అది పెట్టుకొని మైండ్లో మీరు ఎప్పటికల్లా ఈ అమౌంట్ మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు. లేదు అంటే కనుక మీరు ఎవరికైనా డబ్బులు ఇచ్చున్నారు, వాళ్ళు మీకు రిటర్న్ ఇవ్వాలి అని అంటే మీరు ఎలా మాట్లాడితే ఏం చేస్తే వాళ్ళు రిటర్న్ ఇవ్వగలుగుతారు అనేది ఇవన్నీ ఆలోచించండి. దాన్ని రీచ్ అవ్వమని చెప్పి మీ బ్రెయిన్కి చెప్పండి. అప్పుడు మీ బ్రెయిన్ చాలా యాక్టివ్ అయ్యి తొందరగా పనులు వెతుకుతుంది అనమాట. ఇవాళ మనం ఎప్పుడు కూడా క్వశ్చన్స్ కావాలి పద్మిని, మనము చెప్పాలి కదా ఇన్ని ఎపిసోడ్స్ చేయాలి అంటే అని మనం అనుకుంటుంటాం. ఇవాళ మనం ఆగి మాట్లాడినా కూడా ఎక్కువ చేసుకుంటూ వచ్చాం. ఎందుకు అని అంటే నేను ఇది చదువుతున్నప్పుడు ఇలా పెట్టుకొని ఇవాళ అసలు మనము ఇది చెప్పాలి, ఈ వీడియో గురించి ఇది అందరికీ తెలియాలి, ఈ టెక్నిక్ గురించి కూడా నేను అనుకుంటుంటే అనుకోకుండా నాకు అమ్మవారి గురించి చెప్పాలి అనే ఆలోచన రావడం, అంటే గ్రామ దేవతల గురించి చెప్పాలనే ఆలోచన రావడం, నువ్వు కూడా అక్క ఏకాదశిది ఉంది, అష్టమిది ఉంది, మనం మాట్లాడుకోవాలి అనుకోవడం, మన అలా క్వశ్చన్స్ ఫ్రేమ్ అయిపోయాయి చూడండి ఫాస్ట్ గా. అంటే మనం ఎప్పుడు కూడా ఇన్నోవేటివ్ గా చెప్పాలని, లేకపోతే కనుక వాళ్ళకి యూజ్ అయ్యేవి చెప్పాలని చెప్పి వెయిట్ చేస్తూ ఉంటాం కాబట్టి మనం వెతుక్కుంటూ ఉంటాం. కానీ ఈ రోజు మనం ఈ టెక్నిక్ చేసినందుకు నేను ఏం చేయాలి అనే ఫోకస్ తొందరగా పెట్టగలిగాం, తొందరగా మనం రీచ్ అవ్వగలిగింది బ్రెయిన్ కూడా. సో ఈ టెక్నిక్ అంత బాగా పనిచేస్తుంది. ఓకే, సో 2 చేతులతో చేస్తామాక ఒక్క చెయ్యి ఇలా పెట్టుకొని జస్ట్ విజువలైజ్ చేయటం, ఇట్లా మన పరిస్థితి ఇప్పుడు కామ్ డౌన్ అయిపోవాలి ఫస్ట్. ఎప్పుడు కూడా మనం కామ్ డౌన్ అయినప్పుడు కింద నుంచి స్టార్ట్ చేస్తాం. అందుకనే మనం అమ్మవారికి అయ్యవారికి పూజ చేసేటప్పుడు కూడా పాదాల దగ్గర నుంచి మొదలు పెడతాం. అది కూడా అంత అనమాట. కామ్ డౌన్ అయినప్పుడు ఒక్కసారి మనం కింద నుంచి అంతా కూడా కామ్ 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 అని అనుకుంటూ ఉండి ఇట్లా జస్ట్ ఇట్లా కళ్ళు మూసుకొని ఒక్కసారి బ్రెయిన్కి ఏం కావాలి, దాని గురించి మనం ఏం చేయాలి, మీకు ఏ పనులు ఉన్నాయి, దాన్ని తొందరగా రీచ్ అవ్వాలి, దాన్ని తొందరగా మనకి పనులు అయ్యేటట్టుగా సావకాశంగా చక్కగా, అంటే ఎటువంటి ఇబ్బంది లేకుండా పనులు అవ్వాలి అని చెప్పి మనం బ్రెయిన్ ని ట్యూన్ చేసుకోవాలి, విజువలైజ్ చేసుకోవాలి. ఆ సమయంలో ఎలా ఉండబోతున్నాం, ఎగ్జాక్ట్ ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోయిన తర్వాత హౌ హ్యాపీ వీఆర్ అనేది విజువలైజ్ చేసుకుంటాం. ఇది ఏ సమయంలో అయితే చాలా బాగుంటుంది? ఎప్పుడైనా కూడా నైట్ పడుకునేటప్పుడు, మార్నింగ్ లేస్తూనే డోంట్ ఫీల్ దట్ యూ డిడ్ నాట్ హ్యావ్ ఎనీ అంటే పాత్ అట్లా చేసుకోలేదు, ఫ్రెష్ అవ్వలేదు అనుకోకండి. నిద్రపోయేటప్పుడు ఒకసారి చెప్పండి, నిద్ర లేచిన తర్వాత ఒకసారి బ్రెయిన్ కి మనీ చెప్పండి. మధ్యాహ్నం ఎప్పుడైనా కూడా చేసుకోవచ్చు. ఇంకా అలా బాసం బట్టలు వేసుకుని కూర్చొని చేసుకోవచ్చు అక్క? కుర్చీలో కూడా చేసుకోవచ్చు, నేను ఇవాళ కుర్చీలోనే చేస్తాను. అయితే భోజనానికంటే ముందు ఒక 1/2 hour గ్యాప్ ఉండాలన్నమాట. అంటే భోజనం తిన్న తర్వాత టోటల్ గా బాడీ దాన్ని పచనం చేయడానికే యూజ్ చేస్తుంది, దాని ఎనర్జీ అంతా, దాన్ని డిస్టర్బ్ చేయకూడదు మనం. సో 1/2 hour గ్యాప్ ఉండాలి. అయితే మనకి ఈ టెక్నిక్ చెప్పిన ఆయన పేరు సిల్వా 3 finger టెక్నిక్ అని అంటారు. అతను ఎక్కువగా చదువుకోలేదు చూడు, ఎప్పుడు చదువుతో కొలమానాలు వేస్తూ ఉంటాం, ఇలా చదువుకున్నారు అలా చదువుకున్నారు. అయితే అతనికి మాత్రము హిప్నోసిస్ మీద చాలా ఇంట్రెస్ట్ ఉండేదట. ఆ హిప్నోసిస్ కూడా వాళ్ళ పిల్లల్ని కూర్చోబెట్టి ఆ పిల్లల మీద హిప్నోసిస్ ఎట్లా పనిచేస్తుంది ఏంటి, పిల్లలు అలర్ చేయకుండా ఉండాలంటే ఏం చేయాలి చేసేవారట. అంటే ఆయన మీద ఆయనకు అంత నమ్మకం చూడు, ఇది వర్క్ చేస్తుంది అని చెప్పి ఆయన చెప్పారనమాట ఈ టెక్నిక్. ఇంకా ఆయన చెప్పిన టెక్నిక్స్ చాలా ఉన్నాయి, అవన్నీ కూడా మనం ఇన్ని మినిట్స్ అని ఏమైనా ఉంటుందా? అంతా మన కోరికలు అన్ని ఉంటాయి కదా, అన్ని క్యాప్చర్ ఒక దగ్గర చేసుకోవచ్చు. అయితే అన్ని కాకుండా ఒక్కటి కేంద్రీకరించండి. ఇవాళ నేను ఒక్కటే కేంద్రీకరించాను,
ఒకటి నేను చేసుకోగలిగాను. అలా టెక్నిక్ ని యూజ్ చేసుకోవాలి. బ్యూటిఫుల్ బ్యూటిఫుల్, చాలా చాలా బాగుంది. డెఫినెట్ గా ఈ 3 ఫింగర్ టెక్నిక్ ని ఖచ్చితంగా చేసుకుంటూ వాళ్ళ వాళ్ళ సమస్యల నుంచి బయటపడాలి. మేనిఫెస్టేషన్ ఈజ్ ఎవ్రీథింగ్ అసలు కదా. మేనిఫెస్టేషన్ వీళ్ళు వాళ్ళు అని కాదు, విష్ణుమూర్తి కూడా చేసుకున్నాడు. దాని గురించి ఇంకొకసారి వివరంగా ఎవరు మాట్లాడుకుందాం. అతీతులు కాదు. ఎవరు అతీతులు కాదు. ఆయన Definitely. ముందే చూడు, ఏం భయం లేదు. నేను ఆ సమయంలో అలా పుట్టి ఇప్పుడు చూడు జై విజయులు ఉంటారు, మేము రాక్షసులుగానే పుడతాము నానంటే పర్వాలేదు, ఆ టైంలో నేను తప్పకుండా ఈ అవతారం తీసుకుంటాను, ఆ అవతార Manifestation సమాప్తి. డెఫినెట్లీ. బ్యూటిఫుల్ అక్క, చాలా అద్భుతంగా వివరించారు. కృతజ్ఞతలు. నమస్తే.